అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. మీరు ఓన్లీ సస్పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. మీరు అడిగింది అదే ఓకే కాబట్టి. ఓకే. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్రంలో గతంలో వైసీపీ అధికారం ఉండ హయాంలో ఎక్కువగా స్పీడ్ అయిన వ్యక్తులు వంశీ, నాని, దువ్వాడ శ్రీను. Yes. ఇలాంటి వ్యక్తులను కూటమి సర్కార్ టార్గెట్ చేసింది, కొంతమందిని అరెస్ట్ చేస్తుంది. కానీ దువ్వాడ శ్రీనుని ఆ పరంగా టార్గెట్ చేయలేదు. మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు, ఏంటి వచ్చినాడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ మొదటి అరెస్ట్ మీదే అనుకున్నాం మేమంతా. ఏమో నాకు తెలియదు. కేసులు అయితే కట్టారు, గట్టిగా మాట్లాడాను. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడాను, కేసులు కట్టారు. ఎందుకు చేయలేదో ఎప్పుడు చేస్తారో నాకైతే తెలియదు. చేసినా నేను భయపడ్డాను, అది నేను పట్టించుకోను. చేస్తే చేస్తారు. ఆల్రెడీ జైలు జీవితం అనుభవించి వచ్చిన వాడిని కదా, భయం ఏముంది. చూశాను నేను ఆల్రెడీ 62 రోజులు జైలు జీవితం నాకు అనుభవం ఉంది. పడితే మరొక 30 రోజులు ఎక్స్ట్రా, మరొక 50 రోజులు ఎక్స్ట్రా అంతా ఉంటాం. ఇప్పుడు ఏం పోయింది. ఆయన మీరు అన్నట్టుగానే బట్టల వ్యాపారం అంటూ హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటే ఇలా డౌట్ చాలా మంది జిల్లా వాళ్ళకి ఉంది. అంటే డౌట్ జిల్లా మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు ఫ్యూచర్ లో? అటువైపు ఎక్కువ టైం కేటాయిస్తారా, ఇటు పొలిటికల్ గా ఎక్కువ టైం కేటాయిస్తారా, ఎలా మేనేజ్ చేయబోతున్నారు? నేను వ్యాపారాల కోసం వెళ్ళాను. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే 175 మంది ఎమ్మెల్యేలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సగానికి పైగా హైదరాబాద్ లో నివాసాలు, మద్రాసులో నివాసాలు, బెంగళూరులో నివాసాలు, వ్యాపారాలు. వాళ్ళందరికి లేని ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళందరూ అడపదడప కనిపిస్తున్నారు. ఆల్ రాయలసీమ టీం మొత్తం అందరు లీడర్స్ కూడా బెంగళూరులో వ్యాపారాలు ఉంటాయి. ఆల్ కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఈస్ట్ వెస్ట్ అందరికి కూడా హైదరాబాద్ లో వ్యాపారాలు ఉంటాయి. కొంతమందికి మద్రాసులో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం అండి, చేసుకుంటారండి. వ్యాపారం చేయడం నేరం అని ఎవడు చెప్పాడు? ఏ చట్టంలో ఉంది వ్యాపారం చేయకూడదని? మీరు హైదరాబాద్ అంటున్నారు, నేను బెంగళూరు కూడా త్వరలో పెడుతున్నాను బిజినెస్. బెంగళూరు కూడా స్టార్ట్ చేస్తాను. వద్దా? ఎక్కడైనా చేస్తాను, నా ఇష్టం. చేస్తాను, వెళ్తాను, అక్కడ కూడా వ్యాపారం పెడతాను, ఇక్కడికి వస్తాను, తిరుగుతాను, అన్ని అటు ఇటు తిరుగుతానే ఉంటాను, పని చేస్తాను, వదలను. నేనేమి హైదరాబాద్ వెళ్ళిపోయాను కదా, దువ్వాడ సీట్ ఎక్కడ వదిలేశాడు? రాజకీయం మరి చేయడం అనుకోకుండా వస్తాడు. దువ్వాడ సీన్ వదలడు, వస్తాడు. 2029లో దువ్వాడ సీన్ ఏం చేయబోతున్నారు? 29కి మీ టార్గెట్ ఏంటి? అవును, ముందు నేను ప్రజలతో వెళ్తున్నా, ప్రజలతోనే కలిసి కష్టపడి పనిచేస్తాను. ఆ ఆఖరి గడియల్లో నిర్ణయాలు ఎలా వస్తాయో ఆ వెంకటేశ్వర స్వామి దయ ఎలా నిర్ణయిస్తారో, నా మస్తిష్కంలో ఎలాంటి ఆలోచన వస్తుందో, ప్రజలు ఎలా నడిపిస్తారో ఇదంతా కాలమే చెప్పాలి. అన్ని సమాధానాలు మనం చెప్పేలేం. చాలా సమాధానాలు కాలమే చెప్తుంది, మంచి చెప్పిస్తుంది. ఇప్పుడు జరిగింది మనం చెప్పగలిగాం, భవిష్యత్తు ఏం జరుగుతుంది నేను చెప్పలేదు. భవిష్యత్తులో ఏమైనా ఇండిపెండెంట్ తో పొలిటికల్ దీంట్లోకి దిగి సక్సెస్ అయిన వాళ్ళు 0.1% మాత్రమే ఉన్నారు. అలాంటి సాహసం చేస్తారా? పార్టీలు ఆల్రెడీ నేషనల్ పార్టీలు కాంటాక్ట్ లో ఉన్నాయి అంటున్నారు. అటు ఎందుకు పచ్చ జెండా ఊపడం లేదు? ఏమో చెప్పలేను సార్, ఏం జరుగుతుందో చెప్పలేను. అది మీకు పిలుస్తున్న వారికి వెళ్ళడానికి మీకేం ఇబ్బంది? నేను ఇప్పుడు తటస్థుడిగా ఉన్నాను, నాకు ఇప్పుడు నా టైం నాకు చెప్పాలి, నా ప్రజలు నాకు చెప్పాలి, నా శ్రేయోభిలాషులు నాకు చెప్పాలి. నేనంటూ చెప్పాను కదా, గ్రామానికి ఒకడో ఇద్దరు ముగ్గురు ఉంటారని, వాళ్ళు ఏం చెప్తారో వినాలి. వాళ్ళందరూ అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు చేస్తాను ఏదైనా. ఇప్పుడు ఓకే, మీరు అన్నట్టు మళ్ళీ ఓని దేవుడిది ఏదో దయచేసి దువ్వాడ శ్రీను విషయంలో టెక్కల వైసీపీకి మళ్ళీ వచ్చేసారు. అక్కడ ధర్మాన ఉంటారు, ఇక్కడ పేరాడ ఉంటారు. వీళ్ళిద్దరు ఉన్నా మీరు పార్టీలో ట్రావెల్ అవుతారు? ఎప్పుడు ఉన్నారు కదా, ఈ దుర్మార్గం బ్యాచ్ ఎప్పుడు లేదు. 2014లో లేదా, 19లో లేదా, 24లో లేదా? మరి ఎందుకు సార్ మా మీడియా ముందు జొట్లు వేసుకుని నటించారు మీ ఇద్దరు? రాజకీయం అండి, ధృతరాష్ట్ర కోగులు అంటారు కదా. రాజకీయం, అది రాజకీయంలో ఒక భాగం. రాజకీయంలో ఏంటంటే శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. శత్రుత్వం ఉన్నా కౌగులించుకోవాలి, కడుపులో కత్తులు పెట్టుకోవాలి, పొడుచుకోవాలి, స్పష్టమైన నవ్వు రాకపోయినా నవ్వాలి, చాలా ప్రశాంతంగా నీ పట్ల నేనున్నాను అన్నట్టు నవ్వుతూ నటించాలి. ఇవన్నీ ఉంటాయి. ఇదే రాజకీయం. రాజకీయాలు ఉంటాయి. శకునిమామ ఎవరి నాశనాన్ని కోరాడు? పాండవుల నాశనాన్ని కోరాడా? కాదు, కౌరవుల నాశనాన్ని కోరాడు. మరి కౌరవుల నాశనాన్ని కోరిన శకునిమామ ఎటువైపు ఉండాలి? పాండవుల పక్షాన్ని ఉండాలి. పాండవుల దగ్గర లేడు, కౌరవుల్లోనే ఉన్నాడు. కౌరవుల్లో రోజు భోజనం చేస్తున్నాడు, తింటున్నాడు, వాళ్ళని పొగిడాడు. 100 కౌరవుల్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నట్టుగానే పొగిడాడు. పాండవుల్ని ధర్మపక్షాన్ని నిలబెట్టి వాళ్ళని బ్రతికించి శాశ్వత చరిత్రకారుల్ని చేసింది శకునిమామ. కౌరవుల్ని మాత్రం అధర్మ పక్షాన్ని ఉన్నారని చాటి చెప్పింది శకునిమామ. ఇదంతా కృష్ణ పరమాత్ముడికి తెలుసు. ఈ సిక్కోలు భారతంలో కౌరవులు ఎవరు సార్? కౌరవులు అంటే అధర్మం పక్కన నిలబడ్డారన్నది నేను
మనం అనుకున్నా ఒక్కోసారి రాజ్యం వీరభోజ్యం. రాజ్యం సాధించడం కోసం దుర్యోధనుడు కూడా ఒక పందావే. అది తప్పుడు పద్ధతి కాదు, రాజకీయానికి అది అవసరం అంటున్నాను మీకు. కౌరవ పాండవుల్లో పెద్దవాడే రాజు అవ్వాలనుకుంటే కర్ణుడు అవ్వాలి. కర్ణుడు సూర్యపుత్రుడు, కానీ సూతకుల సంజాతుడిగా రాధేయుడిగా ఎవరి పంచంలోనూ పడుకుని కాలం గడిపినటువంటి కర్ణుని చరిత్ర. ఎప్పుడూ రాజు అవ్వాలి ఆయన అవల అంగరాజుగా మిగిలిపోయాడు. రెండో వాడు పెద్దవాడు అనుకుంటే ధర్మరాజు రాజు అయ్యాడు, కానీ ధర్మరాజు రాజుగా ఉన్నాడా? అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అరణ్యంలోనే కాలం గడిపారు జీవితకాలం. మరి రాజు అయింది ఎవరు? మూడో వ్యక్తి దుర్యోధనుడయ్యాడు. రాజుగా చిరకాలం రాజ్యాన్ని పరిపాలించి తనకొద్దు అనుకున్నప్పుడు త్యజించి నదీ గర్భంలోకి తపస్సులోకి పోయినాడు దుర్యోధనుడు. ఇది రాజనీతే. దీన్ని తప్పు కింద నేను అన్ను. ఇది ధర్మం అధర్మం కాదు. రాజ్యం వీరభోజ్యం. రాజ్యం కోసం దుర్యోధనుడు వచ్చేసాడు. ఇప్పుడు నా మీద కక్షగట్టి చేస్తున్న వాళ్ళు రాజధర్మం అది. నేనంటే పడదు కాబట్టి చేస్తారు వాళ్ళు. తప్పు ఉంది, చేయని. వాళ్ళంటే కూడా నాకు పడదు, నేను చేస్తాను. అదే పందాలు. రాజధర్మం ఇది.